హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో రెసిపీతో అయితే మీకు ముందుకైతే నేను వచ్చేసిన. ఆ రెసిపీ ఏంటంటే, మొన్న నేను మా ఆయనకి పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్ చేసి ట్రై చేయండి అని చూపించిన కదా. అదే రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసిన. ముందుగా పన్నీర్ని అంతా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ని కూడా మంచిగా ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పన్నీర్ని అయితే దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి మంచిగా పన్నీర్ని అంతా పట్టేసిన తర్వాత గీలో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కాజు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో వెల్లుల్లిపాయలు ఘీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఆ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల, జీలకర్ర పొడి, పెరుగు అయితే కంపల్సరీ. దాని తర్వాత పన్నీర్ని వేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ పచ్చిమిర్చి గీ రోస్ట్ రెడీ.